చాలామంది అండి బలహీనతలు, క్యాన్సర్ వచ్చి జుట్టు రాలిపోయి బోడిగుండు అయిపోతుంది. అప్పుడు వాళ్ళు ఎలా ఉంటుందో తెలుసు, ఎవరైనా వాళ్ళని పలకరించడానికి వస్తే ముందు వీళ్ళకున్న వ్యాధి కంటే కూడా అయ్యో నన్ను పలకరించడానికి వచ్చిన నన్ను ఈ పరిస్థితుల్లో చూశారు అని తలడిల్లిపోయే వాళ్ళు ఉంటారు. ఈ రోజున ఎంతమంది ఏ బలహీనతలో ఉన్నా, అది మీరు చెప్పుకునే బలహీనతను, చెప్పుకోలేని బలహీనత అయినా, పక్కవారికి తెలియకపోయినా, ఇక్కడ నిలబడి నాకు తెలియకపోయినా, ఈ మధ్యాహ్నం వేళ వాక్కు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మీ బలహీనతలను దేవుడు స్వస్థపరచబోతున్నాడు. మీ బలహీనతలను దేవుడు సరిచేయబోతున్నాడు. మీకు దేవుడు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. మీరు ఆశీర్వదించబడిన జనాంగంగా, దేవుడు చేసిన ఉపకారాలు తెలుసుకొని తృప్తి పడేవారిగా దేవుడు మార్చునుగాక. ఈ ప్రశస్త వేళ ఎవరెవరు ఏ పరిస్థితిలో కృంగిపోతున్నారో, నశించిపోతున్నారో, కలవరపడుతున్నారో, కంగారు పడుతున్నారో, వేదన పడుతున్నారో, వారికి ఒక శుభవార్త దేవుడు వినిపిస్తున్నాడు. మీ కలవరాలన్నీ కొట్టివేయబడబోతున్నాయి. మీ కన్నీరు తొడవబోతుంది. మీ దుఃఖం నాట్యముగా మార్చబడబోతుంది. మీ నోటి నిండా నవ్వు కలిగే కార్యాలు నా దేవుడు చేయునుగాక.